అసలు ఏమాత్రం డిస్కషన్ చేయకుండా కొన్ని షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేస్తాం. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ వైతరిని మీరు చూస్తే సింగిల్ లొకేషన్, 2 క్యారెక్టర్లు, బట్ ఎంత బిల్డ్ క్రియేట్ చేశారంటే, ఎంత తక్కువ టైంలో వరల్డ్ క్రియేట్ చేశారంటే అసలు నాకైతే తీసి దగ్గర చూడగల ఎవరా తీసింది అని చెప్పేసి కట్ చేస్తే ఫోన్లో తీశారు. ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచించారు. అలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అని చెప్పి ఏం ఉండక్కర్లేదు. ప్రాపర్ రైటింగ్ ఉంటే, ప్రాపర్ గా రాసుకుంటే ఏమి ఉండక్కర్లేదు. ఉంటే అవి హెల్ప్ అవుతాయి. ఏమాత్రం లేట్ చేయకుండా ఆ డైరెక్టర్ బ్రోని అర్జెంట్ గా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. మేము గమనిస్తే ఎన్ టైటిల్స్ లో మనోడు విఎఫ్ఎక్స్ అన్ని వేసి లాస్ట్ లో డైరెక్షన్ వేసి కింద మనోడు పేరు అంటే ఒక యాక్టింగ్ తప్ప మిగతావన్నీ మనోడే చేస్తాడు. అంటే అన్ని చేసినప్పుడు యాక్టింగ్ మేబీ ఇబ్బంది అవుతుందేమో చెప్పి ఇవ్వలేదేమో. ఏగర్లీ వెయిటింగ్ అనమాట మనం ఇతనితో కలిసి స్టేజ్ మీద నిల్చోడానికి. అసలు మీరు చెప్పండి, మీ బ్యాక్ ప్రొఫైల్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ వైఖరిని కథ ఏంటి, ఎంత ఖర్చు అయింది ఏంటి, అన్ని మీ మాటల్లో ఒకసారి. నా పేరు ప్రదీప్ చంద్ర, చోడవరం. అది నాకేంటంటే జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అకాడమిక్ స్టడీస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కంప్లీట్గా క్రియేటివ్ సైడ్ ఏదైనా నేర్చుకొని చేయాలని ఉండేది. అలాగే డ్రాయింగ్ అని, పెయింటింగ్ అని వీటి మీద ఎక్కువ వర్క్ చేసేవాడిని చిన్నప్పుడు. నేను ఇంకా అకాడమిక్ స్టడీస్ కన్నా కూడా కొంచెం యానిమేషన్ వైపు వద్దాం అని చెప్పి యానిమేషన్ నేర్చుకున్నాను ఫస్ట్. నేను యానిమేషన్ కోర్స్ అనే టైంలో మనకు లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్లో అంత ఫ్రీ టైం ఉండడం వల్ల ఏంటంటే డైలీ మూవీస్ చూసేవాడిని. యూట్యూబ్లో ఓల్డ్ మూవీస్ కానీ లేదా కొత్తవి కానీ, ఓటీటీ కూడా బూమ్ అయింది అప్పుడే మనకి. డైలీ 3-4 మూవీస్ చూసి కంప్లీట్గా వాటిని అనాలిసిస్ చేయడం, అసలు మూవీస్ ఎలా చేస్తారని చెప్పి స్టడీ చేసినప్పుడు నాకు ఆర్జీవి గారు ఒక వీడియో దొరికింది యూట్యూబ్లో. ఒక 2014లో పెట్టింది అది. ఆ వీడియో ఏంటంటే ఆస్పైరింగ్ టు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అని ఉంటుంది. అందులో అయినా సినిమా చేయాలంటే మనకి హెవీ బడ్జెట్ కానీ అవసరం లేకుండా తక్కువ క్రూ మెంబర్స్తో కూడా చేయొచ్చు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి క్రాఫ్ట్ స్టడీ చేశాను. అసలు అంటే సినిమాలో ఏ క్రాఫ్ట్ అని కాదు కానీ నేర్చుకున్నాను, స్టడీ చేశాను. కంప్లీట్ అయ్యేసరికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ వచ్చింది. డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ ప్రతి క్రాఫ్ట్ మీద అవగాహన ఉండాలి. వన్స్ మళ్ళీ స్టడీ చేసిన సినిమాలో మళ్ళీ స్టడీ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని మంత్స్ డిజైనర్గా జాబ్ చేసి వైజాగ్ వచ్చి షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఈ రెండింటికి కూడా ఎక్విప్మెంట్ కానీ కొంచెం ప్రాపర్ సోనీ కెమెరా అన్నీ వాడాం. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది ఏంటంటే ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేసి చాలా టైం తినేస్తుంది. పలానా ఎక్విప్మెంట్ ఉంటేనే షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు అని చెప్పి ఆ వెయిటింగ్ కూడా చాలా మంత్స్ పోతున్నాయి. నాకు ఏంటంటే సడన్గా ఉన్న మొబైల్తోనే చేద్దాం అనిపించింది. దానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు కూడా వన్స్ షార్ట్ ఫిల్మ్ అనే సినిమా అన్నా కూడా స్క్రిప్ట్ చాలా సాలిడ్గా ఉండాలి. మనం స్క్రిప్ట్ సాలిడ్గా ఉందంటే 50% సక్సెస్ అయినట్టే. లొకేషన్ కూడా సింగిల్ లొకేషన్ చేద్దాం ప్లాన్ చేసి ఓన్లీ ఇద్దరు క్యారెక్టర్స్తోనే ఒక దగ్గర అయిపోయి మిస్టరీతో రెడీ చేసుకున్నాను. ఇంకా మిగతా యాక్టింగ్ తప్పితే మిగతా క్రాఫ్ట్స్ అన్ని కూడా చేసుకున్నాం. ఆల్రెడీ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అన్ని తెలిసినవే. రిలీజ్ అయిన ఆల్మోస్ట్ 3 days వరకు కూడా నాకు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఫోన్ ఖాళీ లేదు అసలు. అప్పుడు ఏంటి, అప్పుడు ఒక జనాలు రీల్స్ కాల్ ఎడిక్ట్ అయిపోయారు కదా. షార్ట్ ఫామ్ కంటెంట్ 30 seconds దాటితే చూడలేకపోతున్నారని ఉండేది. ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్గా 8 minutes కూడా డిస్కషన్ ఉంటుంది కంప్లీట్గా. వన్స్ రియాక్షన్ ఎప్పుడైతే పాజిటివ్గా వచ్చిందో నాకు కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. నా అంటే సజెషన్ కాదు, నా ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చెప్పాలనుకున్నానంటే, మన దగ్గర అంటే ఏదో చేద్దామని వెయిట్ చేయకుండా ఉన్న మొబైల్తోనే చేసేస్తే అదే వండర్స్ క్రియేట్ చేసి మనం చెప్పుకోలేము అది ఎప్పుడు ఎలాగా ఉంటుందని చెప్పి. అవకాశం ఇచ్చినందుకు మొత్తం సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? దీన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బా, సీక్వెల్ అసలు మామూలు క్లారిటీ లేదుగా. ఈ రోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరినైనా మీకు టీంలో యాడ్ చేసుకోవాలనిపించినా, ఎవరైనా ఆర్టిస్టులు కావాలని సరే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అలానే మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడెక్కడో ఉంటాం కదా, మనకు తెలిసిన వాళ్ళతో కాదు తెలియని వాళ్ళతో. ఇప్పుడు మీరు కూడా ఈరోజు తెలియని వాళ్ళతో డిస్కస్ చేయండి, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. టీమప్ అవ్వండి. మీకు మ్యూజిక్ పనికి రావచ్చు, లేదా ఎడిటింగ్ పనికి రావచ్చు, ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో హెల్ప్ అవుతారు. ఆ హెల్ప్ ఇక్కడ స్టార్ట్ అయితే మంచిదని మా అభిప్రాయం. ఇలాంటి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ మాకు పంపించినందుకు థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే రాస్తూ ఉండండి. నేను ఎప్పుడైతే చెప్తుంటానో తీసినా తీయకపోయినా ఖచ్చితంగా రాయండి. ఈ షార్ట్ ఫిల్మ్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఏమీ కాదు, కేవలం రాత, ప్రాపర్ రైటింగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వైతరణి అని ఒక మంచి ఫిల్మ్ తీశారు సార్, ఇంట్రెస్టింగ్ డ్రామా ఉన్న ఫిల్మ్ అది. సుదీప్ సాయి, ఫార్మర్ షార్ట్ ఫిల్మ్. సుదీప్ సాయి అండ్ టీమ్ వైజాగ్ నుంచి త్వరగా రావాలి.
బాడీ క్లియర్ చేశాను. ఏంటి బేగ పంపిస్తే ఊరు బయలుదేరాలి. ఇంకా ఫోన్ రానేదిరా. అయితే ఒకసారి ఫోన్ చేసి అడుగు. మనం ఫోన్ చేయక్కర్నేదిరా, అట్నుంచే ఫోన్ వస్తుంది. అదేట అలాగా? అదంతే. ప్రతిసారి పేమెంట్ తీసుకొని నీకు ఇచ్చేవాడిని కదా, అందుకని నీకు ఇవన్నీ తెలియదు. అసలు ఈ కాంట్రాక్ట్లు ఎవరు ఇస్తారన్నా? నాయుడు. స్పాట్ ఎవరు ఫిక్స్ చేస్తారు? నాయుడు. టైము? నాయుడు. మరి ఆ నాయుడికే ఫోన్ చేసి అడుగు. చెప్పాను కదరా, అట్నుంచే ఫోన్ వస్తుందని. అయినా ప్రతిసారి కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు. ఏ నెంబర్ కని ఫోన్ చేయాలి? కొత్త కొత్త నెంబర్ నుంచి ఫోన్ రావడం ఏంటి? నాయుడిని ఎప్పుడైనా కలిసావా? లేదురా. మరి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాయుడిని కలిసారా? లేదు. ఎవరు కలవలేదా? నీకు లాస్ట్ టైం వచ్చిన నెంబర్కి ఒకసారి కాల్ చేయనా? దేనికిరా? ఏ లేదా నా పేమెంట్ బే పంపించమని అడుగుదాం. సరే ఒకసారి పోనీ. ఇదిగో. హలో, నాయుడు. ఎవరు? పని అయిపోయినది, పేమెంట్ పంపితే బయలుదేరుతాం. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎవరు మీరు? పొద్దున్న నాయుడు ఈ నెంబర్ నుంచే ఫోన్ చేసినాడు. నాయుడికి ఫోన్ ఇవ్వండి రూపాలి. పొద్దున్న అదా బస్ స్టాప్ లో ఎవరో ఫోన్ చేసుకుంటారంటే ఫోన్ ఇచ్చాను, వాళ్ళు చేసి ఉంటారండి. ఓ సరే గురు. నాయుడిని ఎప్పుడైనా కలిసావా? లేదురా. మరి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాయుడిని కలిసారా? లేదు. పొద్దున్న అదా బస్ స్టాప్ లో ఎవరో ఫోన్ చేసుకుంటారంటే ఫోన్ ఇచ్చాను, వాళ్ళు చేసి ఉంటారండి. అన్నా, లాస్ట్ టైం తీసుకున్న కాంట్రాక్ట్ పూర్తయ్యాక ఏం జరిగిందన్నా? ఏమవుతుంది, ఎప్పట్లాగా నువ్వు బాడీ క్లియర్ చేయడానికి వెళ్ళేవాడివి. నాయుడు ఫోన్ చేసి పేమెంట్ కవర్ ఎక్కడుందో చెప్పేవాడు. నా వాటర్ నేను తీసుకొని నీ వాటర్ నీకు ఇచ్చాను. అప్పుడు కూడా నాయుడిని కలవలేదా? ఏదో తేడాగా ఉంది అన్నా. అసలు నాయుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఏటంటున్నావురా? నాకేదో తేడా కొడుతుందన్నా. నువ్వెప్పుడు నాయుడిని చూడలేదు, కలవలేదు. ప్రతిసారి కొత్త నెంబర్తో ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మనం లేపేసినోడు పెద్ద తలకెలా ఉన్నాడు. ఇలాంటి పనులు చేయడానికి నాయుడు లాంటి డమ్మీ మనుషులు క్రియేట్ చేసి కథ నడిపిస్తారు. రేపు పొద్దున్న పోలీసులు ఈ కేసు మీద గట్టిగా కూర్చుంటే నువ్వు నేనే దొరుకుతాం. అప్పుడు మన ఇద్దరిని ఎన్కౌంటర్లో లేపేస్తారు. ఆడెవడో తెలీదు, నిజంగా ఉన్నాడో లేడో తెలీదు. అసలు ఏం జరుగుతుందన్నా? కొత్త ఫోన్ నెంబర్ స్పీకర్ పెట్టన్నా. హలో, పని అయిపోయిందా? అయిపోయినది. చిల్డ్రన్స్ పార్క్ లో పిల్లర్ నెంబర్ 9 దగ్గర పేమెంట్ కవర్ ఉంది, వెళ్ళి తీసుకో. పద. ఆగన్నా. అన్నప్పుడు వచ్చే నెంబర్కి ఒకసారి ఫోన్ చేయనా? దేనికిరా? చైనా చెప్తాను. నాయుడు నెల రోజులు ఊళ్ళో ఉన్నా, ఏదైనా పని ఉంటే ఇప్పుడే చెప్పాను. హలో నాయుడు, నెల రోజులు ఊర్లో ఉన్నాను, పని ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. నా పేరు నాయుడు కాదండి, నెంబర్ తప్పుకొట్టుంటారు, చూసుకోండి. ఇప్పుడే ఈ నెంబర్ నుంచి నాయుడు ఫోన్ చేశాడండి. ఓహో అదా, ఇందాక ఒక అతను కాల్ మాట్లాడుతుంటే ఫోన్ వచ్చాను, అతను చేసి ఉంటాడు. ఏంటి అతనికి ఒకసారి ఎవరా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి? లేదండి, అతను ఫోన్ మాట్లాడినట్టు వెళ్ళిపోయారే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అనకాపల్లి బెల్ల మార్కెట్ లో ఉన్నా. సరే బాసు. బస్ స్టాప్ లో ఫోన్ చేసుకుంటారంటే ఫోన్ ఇచ్చాను, వాళ్ళు చేసి ఉంటారండి. ఓహో అదా, ఇందాక ఒక అతను కాల్ మాట్లాడుతుంటే ఫోన్ వచ్చాను, అతను చేసి ఉంటాడు. ఆడికి పని కావాల్సిన ప్రతిసారి కనిపించిన వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నాడు. పదన్నా, ఆ ఏరియా సీసీటీవీ చెక్ చేస్తే దొరికేస్తాడు. ఆగరా. పదన్నా, ఆడెవడో తెలియదు కదా. కంగారు పడకు, పద కూర్చో, నీకు ఒక కథ చెప్పాలి. మా గురువుగారి దగ్గర పనిలో చేరిన కొత్తలో నీలాగే సురుగ్గా ఉండేవాడిని. నాయుడు ఎవరిని లేపిమంటే లేపేసి డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. ఒకరోజు మా గురువుగారు అమ్మాయి పెళ్లి కుదిరింది. అప్పటికే మా గురువుగారికి 60 ఏళ్ళు దాటే.
పెళ్లి కోసం డబ్బు సాయం నాయుడిని అడిగాడు. నాయుడు కూడా మా గురువుగారు ఎంత అడిగితే అంత డబ్బు పంపించాడు. పెళ్లి బాగా జరిగింది. డబ్బుతో పాటు ఇంకో విషయం కూడా మాట్లాడాడు. వయసు అయిపోయింది కదా, ఈ పనిలోకి ఇంక రాలేను అని చెప్పాడు. నాయుడు కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కాంట్రాక్టులన్నీ డైరెక్ట్గా నాయుడు నాకే ఇచ్చేవాడు. ప్రతి కాంట్రాక్టు పూర్తి చేసేవాడిని. ఎప్పట్లాగే ఫోన్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చాడు. లేపేద్దామని వెళ్ళాను, కానీ ఆ రోజు నేను లేపేయాల్సింది నా గురువునే. ఇక్కడ వింత ఏంటంటే, ఏదో ఒకరోజు అతన్ని లేపేయడానికి నేను వస్తానని మా గురువుకు కూడా తెలుసు. అప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు మా గురువుగారు గరుడ పురాణంలో వైతరణి నది గురించి చెప్పారు. ఆ నది అంతా చీము, నెత్తురు, మొసళ్ళు, పాములతో నిండి ఉంటుంది. ఇక్కడ పాపాలు మూట కట్టుకున్నోళ్ళంతా ఆ నది దాటాలి. నది అవతల ఏముంటుందో తెలియదు. వెళ్ళే దారంతా నరకం. ఇప్పుడు మనం చేసే పని కూడా అలాంటిదే. ఇందులోకి రావడం వరకే, తిరిగి ఒడ్డుకి వెళ్ళాలన్నా వెళ్ళలేము. ఈ నాయుడు అనేవాడు నిజంగా ఉన్నా లేకపోయినా మనకొచ్చే కాంట్రాక్ట్లు మనకు వస్తాయి. కాబట్టి నువ్వు ఈ విషయాల గురించి ఎక్కువ ఆలోచించకు. మరి మీ గురువుగారిని ఏం చేసావన్నా? ఏదో రోజు మా గురువుగారి స్థానంలో నేనుంటాను, నా స్థానంలో నువ్వుంటావు. అప్పుడు నీకే అర్థమవుద్ది. పద, డబ్బులు తెచ్చుకుందాం. ఏదో రోజు మా గురువుగారి స్థానంలో నేనుంటాను, నా స్థానంలో నువ్వుంటావు. ఈ నాయుడు నీకే అర్థమవుగా ఉన్నా లేకపోయినా మనకొచ్చే కాంట్రాక్ట్లు మనకు వస్తాయి. ఇందులోకి రావడం వరకే, తిరిగి ఒడ్డుకి వెళ్ళాలన్నా వెళ్ళలేము.